ప్రైజ్ ద లార్డ్. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు అని దూత మరియతో చెప్పిన మాట ఎంత గొప్ప వాగ్దానం కదా. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కాదు. మరి నీ జీవితంలో దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఉంటాడు కదా. దేవుడు అనేకమైన వాగ్దానాలతో మనల్ని అనేక మార్లు ఎంతో సంతోషపెడుతూ ఉన్నాడు. మనము కొన్ని వాగ్దానాలు తీసుకున్నప్పుడు లేదా దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఎంత నమ్మకం ఉంచి ఎంత విశ్వాసంతో ఆ సమయంలో మాత్రమే మనము విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. తర్వాత దాన్ని కంప్లీట్గా మర్చిపోతాం. కానీ దేవుడు మాత్రము తప్పక ఆ వాగ్దానంలో గుర్తుంచుకునే ఉంటాడు. మరి లూకాసు వార్త 1వ అధ్యాయంలో మరియతో దేవుడిచ్చిన వాగ్దానం ఇది. అదే అధ్యాయంలో దేవుని దూత జకర్యాతో మాట్లాడుతూ, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును అని చెప్పినప్పుడు అతడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే వారు అప్పటికే బహుకాలం గడిచిన వృద్ధులు, ఎలిజబెతు గొడ్రాలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నాకెలా మరి బిడ్డ కుమారుడు పుడతాడు అని అతడు అపనమ్మకం చూపించాడు. అందుకే మరి గబ్రియేలు దూత అంటున్నాడు, నా మాటలు వాటి కాలమందు నెరవేరును అని చెప్తున్నాడు. అంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా దానికి ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో తప్పక నెరవేరుతాయి. కనుక నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఏ వాగ్దానమైనా తప్పక నెరవేరుతుంది. అయితే దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో తప్పకుండా అది నెరవేరుతుంది. మరి మరియతో కూడా దూత అదే మాట చెప్తూ ఉన్నాడు. ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది, గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము అని చెప్పి మరి దేవుడు ఈ మాట చెప్తున్నాడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కాదు. ఎందుకంటే నీవు కన్యకవని భయపడుతున్నావు కదా, కన్యక ఎలా గర్భవతి అవుతుంది అనుకుంటున్నావు కదా. దాని గురించి నువ్వు వరి కావాల్సిన అవసరం లేదు. దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన పరిశుద్ధాత్మను నీ మీదికి పంపినప్పుడు, సర్వోన్నతుని శక్తిని నువ్వు కమ్ముకున్నప్పుడు నీకు శిశువు పుడతాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన యొక్క రాజ్యం అంతం లేనిది, ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అని చెప్పినప్పుడు మరియా విధేయతతో ఆ వాగ్దానంను స్వీకరించింది. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, అసలు నాకు సాధ్యం కాదు అని అనుకున్నా సరే నువ్వు నమ్ము, విశ్వసించు.